చూడండి పెరుగన్నం తాలింపు వేసి మంచిగా పెరుగన్నం అయితే చేశాను. మా భార్య అయితే వచ్చింది. పప్పన్నం అయితే తినింది. ఇప్పుడు పెరుగన్నం అయితే తింటుందండి. ఫ్రెండ్స్ పెరుగన్నం కడుపులో మంటలేస్తుంది ఫ్రెండ్స్ నాకు. అందుకే కొంచెము పెరుగన్నం తిందామని మా ఆయనకు చెప్పింటి పెరుగన్నం చేయమని చేసిండు. బాగుంది. మంచిగా బాదామ్స్ స్పెషల్గా ఉంటుందా? అన్ని ఫ్రూట్స్ అన్ని క్యారెట్ అన్ని వేసాం. దానిమ్మ, గ్రేప్స్, క్యారెట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. వెరైటీగా మంచిగా ఉంది. ఇంకోటి ఫ్రెండ్స్, పెరుగు మనకు కడుపులో నొప్పి లేచినప్పుడు అరగకపోయినా కూడా మనము ఎండాకాలంలో పెరుగన్నం చేసుకొని తినడం చాలా మంచిది. హెల్తీ ఫుడ్. పిల్లలు కూడా ఇష్టం. ఇది పిల్లలకు తినొచ్చు, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇది పెరుగన్నము చేసుకోవాలంటే మా ఛానల్లో మా ఆయన ఏ విధంగా తయారు చేసిండో చూపించిండు ఫ్రెండ్స్. ఆ విధంగా కొత్తగా రకంగా ఉంది. ఇది మామూలుగా పెరుగన్నం బగారించుకొని చేస్తారు కానీ మా ఆయన ఫ్రూట్స్ తోటి ఇంకా బాదం ఇంకా కొన్ని మంచిగా కొత్తిమీర ఇవన్నీ చేసిండు. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి తింటున్నా. సూపర్ ఉంది ఫ్రెండ్స్. చిన్నపిల్లలు ఇంకా చాలా ఇష్టంగా తింటారు చూడండి ఫ్రెండ్స్. ఇది హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా మా ఛానల్లో ఏ విధంగా తయారు చేసిండో మా ఆయన చూసి మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ ఇంకా మంచిగా గ్రోత్ కావడానికి మీరు కూడా కామెంట్స్తో కూడా సపోర్ట్ చేయండి అని అడుగుతున్నాను. ఓకే ఫ్రెండ్స్. ఇదండి పెరుగన్నం అయితే ఈ విధంగా అయితే తయారైంది. మా భార్య అయితే టేస్ట్ అయితే చూసిందనమాట. అది ఏ విధంగా వచ్చిందని టేస్ట్ అయితే చూసింది. టేస్ట్ బాగా అయితే వచ్చిందంట. ఈ విధంగా మీరు కూడా చేసుకోండి. నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. సపోర్ట్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోలు మంచి మంచి వీడియోలు అయితే చేస్తాను. ఈ వేసవికాలంలో ఇంకా చల్లని పదార్థాలే చేస్తానండి. ఆరోగ్యంగా ఉండడానికి, కడుపులో ఎటువంటి ఆరోగ్యంగా ఉండడానికి చేస్తాను అనమాట ఇటువంటి వీడియోలు. కాబట్టి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ విధంగా చేయాలో నేనైతే చూపిస్తానండి. హాయ్ ఫ్రెండ్స్, పెరుగన్నం కోసం అయితే నేను రైస్ అయితే పెడుతున్నానండి. రైస్ అయితే తీసుకొని దీని అయితే బాగా నీట్గా అయితే వాష్ చేసుకుందాం. బాగా నీట్గా అయితే వాష్ చేసుకున్నాను రైస్ని. దీంట్లో రెండు కప్పుల రైస్ అయితే తీసుకోండి. నేను 4 కప్పుల వాటర్ అయితే తీసుకుంటాను. చూడండి వాటర్ అయితే వేసాను. పోసి ఇంకా రైస్ కుక్కర్లో అయితే పెడుతున్నాను. రైస్ కుక్కర్ అయితే పెట్టేద్దాము. రైస్ కుక్కర్లో అయితే పెట్టానండి రైస్. ఇంకా అది ఆఫ్ అయిపోయిందంటే రైస్ అయితే ఉడుకుతుంది. నెక్స్ట్ ఇంకా ప్రిపేర్ అయితే చేద్దామండి. చూడండి రైస్ అయితే అయ్యింది. చూద్దాం. చూడండి పొడి పొడిగా రైస్ అయితే అయ్యింది. దీన్ని మనము ఈ బౌల్ అయితే వేసుకున్నామండి పెరుగన్నం కోసం. పొడి పొడిగా అయితే చేసుకున్నామండి. చూడండి ఈ విధంగా పొడి పొడిగా అయితే చేసుకున్నా కదా. నెక్స్ట్ అయితే పెరుగు వేసుకుంటాను. పెరుగు ఎంత ఉంటే అంత బాగుంటుంది. ఎండాకాలము బాగుంటుంది అనమాట. చల్లగా బాగా కడుపులో చల్లగా ఉంటుంది కాబట్టి పెరుగు అయితే ఎక్కువ వేసుకున్నాం పెరుగన్నంలోకి. నెక్స్ట్ అయితే పెరుగు వేసుకున్నా కదా, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం స్పైసీ కోసం, కొంచెం కలర్ఫుల్ కోసం క్యారెట్ అయితే వేసుకున్నాను చిన్నగా కట్ చేసి. నెక్స్ట్ అయితే రుచి కోసం సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు చూసుకొని వేసుకొని తర్వాత తినేటప్పుడు కూడా వేసుకోవచ్చు. వేసుకొని మొత్తం అయితే కలుపుకుందామండి. ఇది కొంచెం అయితే వాటర్ యాడ్ చేసినాను. వాటర్ యాడ్ చేసి మొత్తం అయితే కలుపుతాను అనమాట.
ఈ విధంగా అయితే కలిపాను కదండి. దీనికి తాలింపు అయితే వేసుకుందామండి. తాలింపే దీనికి పర్ఫెక్ట్గా బాగుంటుంది. కొంతమంది పెరుగు ఇష్టం లేదు కదా, ఆ పెరుగు ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా తాలింపు వేసుకున్నామంటే చాలామంది తింటారు. దీంట్లో ఇంకా కొన్ని యాడ్ చేసేటున్నాయి, కొన్ని యాడ్ చేస్తానండి తాలింపు తర్వాత కూడా. సో పెరుగన్నం కోసం అయితే తాలింపు అయితే పెట్టానండి. ఒక బాణీ పెట్టి ఒక స్పూను ఆయిల్ అయితే వేసాను. చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది. మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు అని వేసుకుందామండి. వేసుకొని బాగా వేయించుకుందాం తాలింపు. నెక్స్ట్ అండి కరివేపాకు వేసి కలుపుకుందాం. నెక్స్ట్ అంటే జీడిపప్పు పలుకులు వేసుకున్నాం. జీడిపప్పు పలుకులు ఎందుకు వేసానంటే మనం తినేటప్పుడు ఇష్టంగా తింటారు అనమాట. పిల్లలు కానీ పెద్దలు కానీ జీడిపప్పు ఉంది కదా దీంట్లో బాగా టేస్ట్ ఉందన్నట్టు తింటారు, కాబట్టి జీడిపప్పు అయితే వేసాను. నెక్స్ట్ అయితే స్టవ్ ఆఫ్ చేసి కొంచెం ఇంగు అయితే తీసుకుంటామండి. తీసుకొని కలుపుకొని చల్లార్చినాక ఇంకా ఈ తాలింపు అయితే దాంట్లో వేసుకుంటానండి. చూడండి చల్లారింది, తాలింపు వేస్తాము. తాలింపు వేసిన తర్వాత కలుపుతున్నామండి. నెక్స్ట్ అయితే కొత్తిమీర, చూడండి దానిమ్మ గింజలు, ద్రాక్ష అండి. ఇవన్నీ వేసి అయితే కలుపుకుందామండి మొత్తం. రోజు మా భార్య కడుపులో మంటలు వేస్తుంది ఎండాకాలం అని అంటుంది, అందుకని రోజు పెరుగన్నము వెరైటీగా చేయాలని అన్నందుకు నేను ఈ విధంగా అయితే పెరుగన్నం అయితే చేశానండి. ఇంకా తను వచ్చినాక టేస్ట్ అయితే చూస్తుంది. ఇదండి పెరుగన్నం అయితే తయారైంది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని చాలా టేస్ట్ అంటే టేస్ట్ ఉంటుంది, సూపర్ ఉంటుంది అనమాట. ఈ విధంగా చేసుకోవచ్చు, ఏం కొలతలు ఏం లేదండి. పెరుగు మన అడిషనల్ ఎంతైనా తీసుకోవచ్చు, రైస్ మనం ఎంతైనా తీసుకోవచ్చు. ఈ విధంగా వేసుకొని మనం ఈ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏం లేకున్నా పర్లేదు, కానీ తాలింపు మాత్రం ఉండాలి. ఆ విధంగా ఉంటేనే బాగుంటుంది అనమాట, టేస్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఇదండి. ఈ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మా భార్య వచ్చిందంటే టేస్ట్ అయితే చూపిస్తానండి.